ఓపెన్ టాక్కి స్వాగతం. 2 రోజుల క్రితం ఏదైతే ఇద్దరు ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందో మనందరికీ తెలుసు. కీలకమైనటువంటి నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఆంజనేయుల మీద, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా మీద కూడా వేటు వేయటం అయితే జరిగింది. అయితే వారి ప్లేస్లో ఇప్పుడు కొత్తగా ఇద్దరి అధికారులను అయితే రిక్రూట్ చేయడం జరిగింది. వీరిద్దరూ కూడా వివాద రహితులుగా విధి నిర్వహణలో మంచి పేరున్న అధికారులుగానే ఉన్నారు. అందులో కీలకమైనటువంటి నిఘా విభాగానికి అధిపతిగా కుమార్ విశ్వజిత్ని అయితే నియమించడం జరిగింది. ఇక విజయవాడ పోలీస్ కమిషనర్గా అయితే పిహెచ్డి రామకృష్ణ అయితే నియమించడం జరిగింది. అయితే ఇక్కడ దేవుడి స్క్రిప్ట్ ఎంత బలంగా రాశాడో ఒకసారి చూద్దాం. ఎందుకనంటే ఇప్పుడు నిఘా విభాగాధిపతిగా నియమించబడినటువంటి ఈ కుమార్ విశ్వజిత్ ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో ఏసీబీ డైరెక్టర్గా ఉన్నారు మన ఏపీకి వచ్చేటప్పటికి. అంటే 2020 సమయంలో ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి కుమార్ విశ్వజిత్ ఎవరికి లొంగే వ్యక్తి కాదు. ఆయన విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. ఆ పేరున్నటువంటి వ్యక్తి ఒత్తిడులకు ఏ రోజు కూడా తలొగ్గలేదు. అందుకనే ఈ రోజుకి కూడా ఒక నాయకుడికి కొమ్ము కాసినట్టుగా ఎక్కడా కూడా ఆయన పేరు తెచ్చుకోలేదు. గతంలో అనేక జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేసినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి పేరు తెచ్చుకోలేదు. కానీ ఆయన ఏసీబీ డైరెక్టర్గా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందుకనే ఏం చేశారు, కుమార్ విశ్వజిత్ని ఏసీపీ డైరెక్టర్ పోస్ట్ నుంచి 2020లో తప్పించారు. తప్పించడమే కాదు, తప్పించిన వెంటనే పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించారు. మరి ఎవరిని నియమించారు ఆ రోజు అంటే ఏసీబీ డైరెక్టర్గా ఇప్పుడు చీఫ్గా తొలగించబడినటువంటి పి ఆంజనేయుల్ని ఆ రోజు ఏసీబీ డైరెక్టర్గా నియమించారు. అంటే విధి చూడండి, ఆ రోజు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి కుమార్ విశ్వజిత్ని తప్పించి ఆంజనేయులు నియమిస్తే ఈ రోజు ఆంజనేయుల్ని నిఘా విభాగాధిపతిగా తప్పించి తిరిగి కుమార్ విశ్వజిత్ని ఎలక్షన్ కమిషన్ నియమించే పరిస్థితి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు వద్దు, నాకు మాటలు వినని వ్యక్తి నాకు వద్దని చెప్పి ఎవరినైతే ఏసీబీ డైరెక్టర్గా తొలగించారు వాళ్ళే ఈరోజు ఏకు మేకే కూర్చున్నట్టు పరిస్థితి. మరి ఆ రోజు ఏసీబీ డైరెక్టర్గానే పనిచేయడానుకున్నటువంటి కుమార్ విశ్వజిత్ ఈరోజు ఏకంగా ఒక నిఘా విభాగాధిపతి. నిఘా విభాగం అంటే ప్రభుత్వానికి ఒక గుండెకాయ లాంటిది చెప్పుకోవచ్చు. మనం పోలీసు విభాగాల్లో నిఘా విభాగం అనేది ఒక గుండెకాయ లాంటిది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పొలిటికల్గా అత్యంత దగ్గరగా అత్యంత ఎక్కువగా ఉపయోగపడే విభాగం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి అది నిఘా విభాగమే. ఆ నిఘా విభాగానికే ఏకంగా చీఫ్ అయ్యాడు. కానీ ఆ రోజు యాంటీ కరప్షన్ బ్యూరోకి చీఫ్గా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. అంటే విధి చూడండి ఎలాంటి ఇది చేస్తుందో. ఇప్పుడు ఆంజనేయులు అనే వ్యక్తిని ఆ రోజు ఎందుకు ఏసీబీ డైరెక్టర్గా నియమించారు అంటే ఆంజనేయులు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట వింటాడు కాబట్టి. ఇప్పుడు తర్వాత ఏం చేశారు, తీసుకొచ్చి అత్యంత కీలకమైనటువంటి నిఘా విభాగాధిపతికి ఆంజనేయుల్ని చేశారు తర్వాత. ఎందుకని, జగన్మోహన్ రెడ్డికి అక్కడికంటే కూడా ఇక్కడైతే బాగా ఉపయోగపడతాడు కాబట్టి ఆంజనేయుల్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. బట్ ఏమైందో చూడండి, ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎవరినైతే ఏరుకోరి జగన్మోహన్ రెడ్డి వద్దు అని పక్కన పెట్టి కొత్త వ్యక్తిని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ వ్యక్తిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి వద్దు అన్న వ్యక్తినే తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టింది. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఇక అసలు విషయానికి వస్తే ఇక ఇతర విషయాలను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక కొత్త వారు వచ్చారు. నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, అలాగే విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ. సో నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా గుర్తింపు. గతంలో కొన్ని జిల్లాల ఎస్పీలను మార్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో అంటగాగే వాళ్ళకే మళ్ళీ పదవులు ఇచ్చారని కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనేమో ఎటువంటి వివాదాలు విమర్శలు లేనటువంటి కుమార్ విశ్వజిత్ని అలాగే పిహెచ్డి రామకృష్ణ వీరిరువురిని కూడా నియమించడం జరిగింది. ఇందులో కీలకమైన విభాగం ఏదంటే నిఘా విభాగం. సో ఈ నిఘా విభాగానికి జగన్మోహన్ రెడ్డి వద్దు అని పక్కన పెట్టినటువంటి కుమార్ విశ్వజిత్తే ఈరోజు చీఫ్ అయ్యే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే కావాలని ఆంజనేయుల్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు 2 చోట్ల కూడా ఇక్కడ కుమార్ విశ్వజిత్తే. చూడండి, ఆ రోజు తొలగించబడిన చోట నియమించబడిన వ్యక్తి ఎవరు, ఆంజనేయులు. సరే అది అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయుల స్థానంలో మళ్ళీ నియమించబడిన వ్యక్తి కుమార్ విశ్వజిత్. సో ఏదో చెల్లుకు చెల్లు అంటారు చూసారా, అలాగా ఆ రోజు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి కుమార్ విశ్వజిత్ స్థానంలో వచ్చినటువంటి ఆంజనేయుల్ని ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పక్కన పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈయన కూర్చోబెట్టే పరిస్థితి. సో విధి ఆడే నాటకం ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా
పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్టుగా కంప్లైంట్స్ రిపోర్ట్ను గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ అయితే బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వైకాపాతో అంటకాగుతూ 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతిగా పిఎస్ఆర్ ఆంజనేయులను, విజయవాడ సిపి కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో ఇప్పుడు వీరిరువురినైతే నియమించడం జరిగింది. సో విమర్శలకు తావివ్వని విశ్వజిత్ కుమార్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం రైల్వే విభాగంలో అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. అక్కడ విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరైతే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈఎన్ఏ నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా ఒక 4-5 విభాగాలకు తర్వాత అటు ఇటు మార్చారనుకోండి, అది వేరే విషయం. అంటే చూడండి 2019 సమయంలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి ఎన్నికల సమయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు టీడీపీకి కొమ్ముగాస్తున్నారని వైసీపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వివాద రహితుడిగా ఉన్నటువంటి ఈ కుమార్ విశ్వజిత్నే నాడు కూడా దీనికి నియమించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల కమిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఆయన్నే నిఘా విభాగాధిపతిగా చేసింది. అంటే నిఘా విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం ఇది రెండవసారి. ఎప్పటికే ఒకసారి 2019 సమయంలో స్వీకరించారు, ఇప్పుడు రెండవసారి ఇప్పుడైతే నియమించడం జరిగింది. సరే, రేపొద్దున్న ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయన ఉంటాడా లేదా అనేది పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ మాత్రం వివాద రహితుడినే నియమించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇదే మింగుడు పడని అంశంగా మారింది. దాదాపు ఎన్నికలు ఇంకా 20 రోజులు ఉన్న నేపథ్యంలో అటు సరే విజయవాడ పోలీస్ కమిషనర్ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి నిఘా విభాగాధిపతికి ఉన్నటువంటి ఆంజనేయులు ఎప్పుడైతే మారిపోయారో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఆయువు పట్టు కోల్పోయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి సహకరించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అనునిత్యం నిఘా విభాగాధిపతుల నుంచి ఇది సమాచారం వెళుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలన్నీ కూడా పన్నుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విశ్వజిత్ ఎవరైతే ఉన్నారో ఈయన నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారు, తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి కానీ ఆయన ఆదేశాలకు కానీ ఈయన తలొగ్గే పరిస్థితి ఉండదు. నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఈయనే స్ట్రిక్ట్గా ఉంటే కింద ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా సెటరైట్ అయిపోయే పరిస్థితి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇక తదుపరి వేటు ఇప్పటికే ఆ కీలకమైన వ్యక్తులందరినీ దాదాపుగా మార్చేశారు. ఇక అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి ఆ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద, అలాగే ఆ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద, వీరిద్దరి మీద కూడా వేటు వేస్తే దాదాపుగా పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా కొత్తగా వచ్చినటువంటి ఇద్దరు అధికారులకు కూడా మంచి పేరుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా సాగటానికి సహకరిస్తారనే నమ్మకం ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి వీరినైతే నియమించడం జరిగింది. సో ప్రజలు కూడా ఒక రకంగా ఏంటంటే కొంత సంతోషం. ఇలాగా ఎవరికో కొమ్ముగాసే అధికారులు వస్తే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకపోతే ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా వెల్లడించలేరు. కాబట్టి ఇలాంటి అధికారులు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరి మీద కూడా వేటు వేస్తే దాదాపుగా ప్రక్షాళన పూర్తయినట్టుగానే భావించవచ్చు. చూద్దాం మరి డీజీపీ అలాగే సిఎస్ మీద వేటు వేస్తారా లేదా ఎన్నికల వరకు వారినే కొనసాగిస్తారా అనేది వేచి చూద్దాం.